మాయా డెబ్బీ 30 నిమిషాల ఫాంటసీ కథ భాగం 1 పాత ఇల్లు పాత రహస్యం. పల్లెలో ఎడారికి దగ్గరగా ఉన్న ఒక పాడైన హవేలీ ఉంది, దొడ్డయ్య గారి ఇల్లు. ఇది వందేళ్లుగా ఎవరూ నివసించని, పగుళ్లు పడిన గోడలతో, తలుపులు గాలికి చప్పుళ్లు చేసే భయానక ప్రదేశం. పల్లె పిల్లలు ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఒక మాయా డెబ్బీ దాగి ఉందని పెద్దలు చెబుతారు. ఆ డెబ్బీ ఎవరిదంటే, పాత కబుర్లు చెబుతున్నాయి, దొడ్డయ్య గారు ఒకప్పుడు రాజప్రాసాదంలో మంత్రగాడి సలహాదారుగా పనిచేసేవారు. ఆయన వద్ద ఉన్న మాయా డెబ్బీని తెరిస్తే దానిలోనుంచి ఇష్టం వచ్చినది వస్తుంది, కాని సరైన మంత్రం పలకాలి. ఒకసారి తప్పుగా పలికితే ఆ డెబ్బీ యజమానిని మాయచేసి తనలోనే బంధించేస్తుంది. భాగం 2 రాము మరియు మాయా వేట. పల్లెలో రాము అనే 15ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. అతనికి సాహసం అంటే ప్రాణం. ఒక రోజు రాముకు పల్లె పెద్ద సంపత్ తాత చెప్పాడు, రాము, ఆ దొడ్డయ్య గారి ఇల్లులో ఎవ్వరూ అడుగుపెట్టకూడదు. అక్కడున్న మాయా డెబ్బీని ముట్టుకుంటే ప్రాణం పోతుంది. రాము ఈ మాట విన్నాక ఆసక్తి పెరిగిపోయింది. మాయా డెబ్బీని నేను కనుక్కొని మన పల్లెకు సంపద తెస్తాను అని నిర్ణయించుకున్నాడు. భాగం 3 హవేలీ లోపల. ఒక రాత్రి చంద్రకాంతిలో రాము తాడుతో హవేలీలోకి అడుగుపెట్టాడు. గదులు ధూళితో నిండిపోయి ఉన్నాయి. సాలీడు జాలాలు గాలిలో ఊగుతున్నాయి. ఇంట్లో లోపలికి వెళ్తూ అతనికి ఒక మూలగదిలో చెక్కపెట్టె కనిపించింది. పెట్టెపై బంగారు అక్షరాల్లో ఇలా రాసి ఉంది, మంత్రం పలకక తెరవవద్దు. రాము పెట్టె తలుపు తెరవగానే లోపల చిన్నపాటి వెండి రంగు డిబ్బీ ఉంది, అది మాయా డిబ్బీ. భాగం 4 మొదటి మాంత్రికం. డిబ్బీపై తాళం లేదు, కాని మూతపై విచిత్రమైన రూన్ గుర్తులు ఉన్నాయి. రాము మంత్రం గుర్తు పట్టలేక పుస్తకంలో చూసిన ఒక మంత్రం పలికాడు, అభిరామ త్రివిధమా విపులమా ప్రదర్శయా. మూత తెరచుకున్న వెంటనే గదంతా వెలుతురు నిండిపోయింది. అందులోంచి ఒక బంగారు పావురం బయలుదేరి రామువద్దికి వచ్చి, నేను నీ కోరికలు నెరవేర్చుతాను, కాని 3 కోరికలకే పరిమితం అని మధుర స్వరం వినిపించింది. భాగం 5 కోరికలు మరియు ప్రమాదం. రాము మొదటి కోరిక, మన పల్లెకు అన్నం పుష్కలంగా ఉండాలి. అంటే పల్లె పొలాల్లో పంటలు పండిపోయాయి, ప్రజలు సంతోషపడ్డారు. రెండో కోరిక, నాకు సింహంలా ధైర్యం కావాలి. అంటే రాము భయమనే మాట మరిచిపోయాడు. మూడో కోరికలో రాము తొందరపాటుతో అన్నాడు, మాయా డెబ్బీ శాశ్వతంగా నాది కావాలి. అప్పుడే పావురం రూపం మారి నల్లని పొగతో నిండిపోయింది. రాము, మూడో కోరికతో నువ్వు నా బందిలో పడిపోయావు అని ఒక దుష్ట స్వరం మార్మోగింది. భాగం 6 డెబ్బీ లోపలి లోకం. ఒక్కసారిగా రాము చుట్టూ చీకటి, ఆకాశం బదులు పొగ, నేల బదులు బంగారు ఇసుక. అతను డెబ్బీ లోపల ఉన్న మరో ప్రపంచంలో బంధించబడ్డాడు. అక్కడ అనేకమంది పాత యజమానులు బంధించబడి ఉన్నారు, కొందరు 100ఏళ్ల క్రితం నుంచి. వారు చెప్పారు, డిబ్బీ నుండి బయటపడటానికి నిజమైన యజమాని పేరు చెప్పాలి. ఆ పేరు ఈ లోకంలో దాగి ఉంది. భాగం 7 చివరి పరీక్ష. రాము ఆ లోకం లోపల వింత జంతువులు, మాంత్రిక పజిల్స్ ఎదుర్కొన్నాడు. ఒక బంగారు చెట్టు కింద రాతిపలకపై ఒక పేరు చెక్కబడి ఉంది, మార్వజాన్. ఇదే ఆ డెబ్బీ యొక్క అసలు మంత్రగాడి పేరు. అతను గట్టిగా ఆ పేరు పలికగానే చుట్టూ ఉన్న ప్రపంచం కుదేలై రాము మళ్లీ హవేలీలో ప్రత్యక్షమయ్యాడు. మాయా డెబ్బీ అతని చేతుల్లోనే ఉంది, కాని ఇప్పుడు అది మంత్రం లేకుండా సాధారణ పెట్టె మాత్రమే. భాగం 8 మలుపు ముగింపు. రాము పల్లెలోకి వచ్చి ఆ డెబ్బీని పల్లె దేవాలయంలో భద్రపరిచాడు. ఇది మళ్లీ ఎవరి లోభానికి బలి కాకూడదు అన్నాడు. కాని రాత్రి పల్లె అంతా నిద్రలో ఉండగా దేవాలయంలోని పెట్టె తానుగా తెరచుకుంది. లోపలినుంచి మెల్లగా ఒక వెండి పావురం ఎగిరింది, ఈసారి ఎర్ర కళ్లతో. ఇప్పుడే నా ఆట మొదలవుతుంది అని అది గుసగుసలాడింది.